బడ్జెట్లో హామీలకు గ్యారంటీ మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,00,000 కోట్లు. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు. 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు. సమీకృత గురుకులాలకు 2,900 కోట్లు. ఇందిరా గిరి జల వికాసానికి 600 కోట్లు. ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం. కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఇండ్లకు ప్రాధాన్యం. 12,571 కోట్లు. విద్యారంగానికి పెద్దపీట. ఎమ్మెల్యేలకు నిధులు. ఏడా విద్యారంగానికి పెద్దపీట వేసిరు? ఎంత బడ్జెటా ఈ విద్యారంగానికి కేటాయించింది? 23,000 కోట్లు. 3,04,000 కోట్లు. 23,000 కోట్ల పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్? 10% కూడా లేదు కదా. అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వాటాల్లో ఊరట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మొత్తం 6 గ్యారంటీలకు 56,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట. గత బడ్జెట్లో 59,315 కోట్లు కేటాయించిన, అంటే దగ్గర ఒక అటు ఇటు ఒక 7,000 కోట్ల బడ్జెట్ ఈసారి పెంచారు. కానీ ఆ రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం 9 నెలల కాలానికే. వాళ్ళు అధికారంలోకి రాగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు 3 నెలలకి. దాని తర్వాత 9 నెలలకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మొత్తం 12 నెలలకు గాను పూర్తి స్థాయి బడ్జెట్ ఫస్ట్ టైం ఇది ప్రవేశపెట్టడం. సో ఆ 9 నెలల కాలానికి 49,315 కోట్లు ఖర్చు పెడితే 6 గ్యారంటీలకి ఈ 12 నెలల కాలానికి 56,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. సో పెద్ద తేడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా యావరేజ్ చూస్తే గంతే. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు. అప్పుల భారం 8,06,298 కోట్లు. రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన దాదాపు 2,30,346 కోట్ల అప్పున్నదట. ఇట్లా మన బడ్జెట్ కనబడతా ఉన్నది. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్. ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అట. కేటీఆర్ అంటుండు అన్ని అబద్ధాలు, అతిశయోక్తులే. హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి హాజరు కాని కేసీఆర్. ఆయన దేనికి హాజరుగాడు? దేనికి హాజరుగాడు ఆయన? మరోసారి అంకెల గారడి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలకు పాతరేసిరు బండి సంజయ్. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్ ఇది. రేవంత్ విప్లవ నాయకుడు. కాంగ్రెస్ ఎంపీలు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి. ఇట్లా ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు విద్యకి యాక్చువల్ 23,000 కోట్లే ఖర్చు పెట్టింది. కాకపోతే ఈ గురుకులాలకు సంబంధించిన మరి ఇది కలిపి పెట్టిరా లేదన్నది తెలవాల. ఇది మన ఇవి ఉన్నాయి కదా 11,000 కోట్లు ఏదో ఇచ్చారు కదా దీనికి. ఏది మన అన్ని నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టిరు కదా. అసలు మనకు ఫస్ట్ కావాల్సింది ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు కడతారో ఎప్పట్లో కడతారో. ఉన్న స్కూళ్ళలో కనీస వసతులు లేవు, వాటికి కావాలి డబ్బులు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు కట్టడానికి ఇంకో 3-4 ఏళ్ళ సమయం పడుతుంది కదా. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే మరి 3-4 ఏళ్ళ వరకు మీరు ఉన్న పిల్లలు చదువుకోవాలి కదా. ఒక జనరేషన్ వెనక్కిపోతుంది కదా. మీరు 34,000 కోట్లు అనుకున్నా, ఒకవేళ 34,000 కోట్లు అనుకున్నా 3,04,000 కోట్ల బడ్జెట్లో మళ్ళీ 10%. ఇక 34,000 కోట్లు అని పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ ఏముండదు అక్కడ. మినిమం 15% ఖర్చు పెడితేనే ఏమైనా వాస్తవంగా మీరు దానికోసం ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కేసీఆర్తో కంపేర్ చేయకండి దయచేసి. ఆయన 6 పెట్టిండు కదా అంటే దరిద్రులు కాబట్టే వాళ్ళని ఓడగొట్టిరు జనం. కేసీఆర్ 6% పెట్టిండు కదా, మేము దాన్ని పెంచినాం కదా. ఎంత పెంచిరు? మార్పు అంటే ఏంది? వైద్యం సంగతి ఏంది? వైద్యం, ఆరోగ్యం 12,393 కోట్లు. అసలు ఎంత చెప్పండి దీన్ని? ఎంత దుర్మార్గం ఇది అంటే జస్ట్ ఒక 5% కూడా లేదు. 3,04,000 కోట్ల బడ్జెట్లో 5% కూడా కాదు 12,000 కోట్లు అండి. అటు ఇటుగా జర్ర 10% అంటే 30,000 crores, 5% అంటే 15,000 crores. అది కూడా లేదు కదా. 12,000 కోట్లు అంటే 4% పెట్టిరు బడ్జెట్. ఇంత అన్యాయం ఉంటుందా అండి? ఒకసారి విశారదని కాల్ చేద్దాం. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు వీళ్ళు. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు.
అండ్ ఒక పోల్ పెడదాము. బడ్జెట్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది, 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 పర్వాలేదు, అస్సలు బాగాలేదు. ఒక్కసారి మీ 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 కామెంట్ని కామెంట్ సెక్షన్ ఆ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. కమ్యూనిటీలో కూడా పెట్టు, అది పెట్టదు లేక. ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. మాతంగి జయరాములు పర్లేదు అన్న, ఓకే. వరస్ట్గా ఉంది, బాలేదు. గుడ్ మార్నింగ్ రఘు అన్న, కంగ్రాచులేషన్స్, మీ ఫైట్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళకి మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయింది. 3rd yearలోకి అడుగు పెట్టబోతున్నాం, అడుగు పెట్టినాం. కంగ్రాచులేషన్స్ అందరికీ, మీకు కూడా. ఎందుకంటే ఇది మీ ఛానల్, మీ సహకారంతో నిర్మాణం చేయబడ్డ ఛానల్ కాబట్టి మేము హామీ ఇస్తున్నాం. ఇదే తరహా ఇంకా భయంకరమైన బలమైన పోరాటాన్ని ముందుకు తీసుకొస్తాం ప్రజల్లోకి. సో బడ్జెట్ బాగా లేదంటున్నారు, వరస్ట్గా ఉంది అంటున్నారు, వేస్ట్ అంటున్నారు, బాగాలేదంటున్నారు. అన్న మాకు 3 ఎకరాలు ఉన్నది, నిన్న రైతు బంధు పడ్డదట. మరి 5 ఎకరాల్లోపు ఎప్పుడు పడుతుంది? 31లో పడుతుంది అంటుంది, ఇంకా 10 రోజులు ఉన్నది. ఓకే, వోస్ట్ సూపర్. పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి. మీ ఫైట్ బాగుంది, మరి ఆ బట్ ఏందో చెప్పాలి కదా. గోపి చాలా బాగుందట, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉచితాలు బంద్ చేయండి అన్న. అదే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఒక్క కమెంట్ వస్తలేదు చూడండి. ప్రజలు కూడా అట్లే ఉన్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీ ఫ్యామిలీకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి పెట్టండి. 2 పిల్లలు ఉన్న ఫ్యామిలీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఎంత ఖర్చు పెట్టి ఉంటారు లాస్ట్ ఇయర్? ఒకసారి కామెంట్ పెట్టండి. మైనారిటీస్ షుడ్ హ్యావ్ సపరేట్ బడ్జెట్. బాగాలేదు, నాట్ బ్యాడ్. 3.5 ఎకరాలు ఉంది, మాకు ఇంకా రైతు బంధు పడలేదు అంటున్నాడు సంధ్య గారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి అడగండి. ఏది 317 జీవన వాళ్ళలో పాపం. విద్యా వైద్యం చాలు, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇంకా పెంచాలి. దయచేసి బూతులకు ఇక్కడ అవకాశం లేదు, పెట్టొద్దు కూడా, బంద్ చేయండి. గ్యాస్ పైసలు పడతలేవట కృష్ణమూర్తి గౌడ్. 1,60,000 రుణమాఫీ కాలేదట ఎవరికి? రాజమల్లు, గుణవేణి. బడ్జెట్ ఎలా ఉంది? బాగుంది, పర్వాలేదు, అస్సలు బాగాలేదు. బాగుంది అన్న వాళ్ళు 27% ఉన్నారు, పర్వాలేదు అంటున్న వాళ్ళు 29% ఉన్నారు, అస్సలు బాగాలేదు అంటున్న వాళ్ళు 45% ఉన్నారు. సో బాగుంది పర్వాలేదు కలిపితే ఎంత? అటు ఇటు ఒక 50%, అంటే 50-50 ఉన్నది. అస్సలు బాగాలేదంటున్న వాళ్ళు కూడా 50% ఉన్నారన్నది గవర్నమెంట్ ఆలోచించాలి. సింపుల్ ఏం లేదు ఇక్కడ. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మీరు డబ్బులు ఎప్పుడైతే ఖర్చు పెట్టి కొంత ప్రజలకి చూపిస్తారో, చాలామంది ఏమనుకుంటారంటే ఇవి చేయడం వల్ల ఓట్లు పడేరా బాబు, ఫ్రీ స్కీమ్స్ వల్లనే ఓట్లు పడతాయి అంటారు. అరవింద్ కేజ్రీవాల్ గెలవాలి, రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన స్కూళ్ళు అండ్ హాస్పిటల్స్ మీద ఖర్చు పెట్టడం. ఆయనకు ఢిల్లీలో మళ్ళీ అధికారం వచ్చింది, అండ్ పంజాబ్లో కొత్త రాష్ట్రంలో మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. సరే తర్వాత ఓడిపోయిండు ఆయన, ఆ లిక్కర్ స్కామ్ ఈ దందా వల్ల ఓడిపోయిండు. రఘు గారు వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. విద్యా వైద్యం నిరుద్యోగం కోసం బడ్జెట్ పెంచాలి. హెల్త్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి గవర్నమెంట్. అప్పులు చేసి ఫ్రీ ప్రామిసెస్ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు.
అన్నా నువ్వు సీఎం కావాలంటే ఇట్లా బతకనేయండి అన్నారు మమ్మల్ని. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. 25% బాగుంది అంటున్నారు బడ్జెట్, పర్వాలేదని 29% అంటున్నారు, అస్సలు బాగాలేదని 45% చెప్తున్నారు. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం నెక్స్ట్ మిగతా వార్తల్లో. అండ్ నిన్న